మీకు ఎగ్జామ్స్ అంటే భయమా? ఎగ్జామ్స్ని ఒక 3 స్టెప్స్లో ఎలా ఫేస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఇది కూడా మా శివ సార్ సజెస్ట్ చేసిన వీడియోనే. సో ఈ వీడియోలో ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలో ఈ 3 స్టెప్స్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియో ఇస్తే లైక్ కొట్టకుండా సరే, కానీ వీడియోని మాత్రం ప్రతి స్టూడెంట్కి షేర్ చేయండి అండ్ వాళ్ళ సక్సెస్కి మీరు కూడా కారణం అవ్వండి. అలాగే మీకు నచ్చిన రియల్ టైమ్ స్టోరీని అండ్ రియల్ టైమ్ మోటివేషనల్ ఇన్స్పిరేషన్ స్టోరీని కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. మనం ఎగ్జామ్స్ని ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో 3 స్టేజెస్ ఎదుర్కొంటాం. అదే ఎగ్జామ్స్ జరిగే ముందు, సెకండ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు, థర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఎగ్జామ్కి ముందు మనం మన హెల్త్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ బాగా రాయాలంటే, బాగా ప్రిపేర్ అవ్వాలన్నా మన హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. కాబట్టి మన బాడీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గుడ్ స్లీప్ మెయింటైన్ చేయండి. అంటే ఓన్లీ 7 to 8 అవర్స్ మాత్రమే, అంతకంటే ఎక్కువ పడుకోబడి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. అండ్ మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఓన్లీ లైట్ ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్ అండ్ నాన్ వెజ్ని అస్సలు తీసుకోకండి, ఫుల్గా అవాయిడ్ చేయండి. అండ్ మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఏ పెన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పెన్ని మాత్రమే చూజ్ చేసుకోండి. ఆ పెన్తోనే ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేయండి, ఆ పెన్తోనే ఎగ్జామ్స్ రాయండి. అండ్ మీరు నేర్చుకున్న విషయాన్ని తప్పకుండా పేపర్పై పెట్టండి. దానివల్ల మీ మైండ్ అండ్ హ్యాండ్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% సబ్జెక్ట్ని ఎవ్వరు కూడా నేర్చుకోలేరు. కానీ మనం ఎగ్జామ్లో మాత్రం మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని 100% ప్రజెంటేషన్ బాగా ఇవ్వాలి. అండ్ ఎన్ని గంటలు మనం చదివాం, ఎన్ని నెలలు మనం చదివాం అనే విషయం కంటే ఎగ్జామ్ రాసే 3 గంటలు ఎంత ఫోకస్డ్గా ఉన్నామో, ఎంత పీస్ఫుల్గా ఉన్నామో, ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నామో దానిపైనే మన పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్, బీ ట్రూ యువర్ సెల్ఫ్. అస్సలు చీట్ చేయకండి, చీట్ చేసి ఎగ్జామ్ రాయకండి. ఎందుకంటే అది మీరు ఇన్విజిలేటర్ని చీట్ చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరే చీట్ చేసుకున్నట్టు. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలో, ఫెయిల్యూర్ అవ్వాలో, హ్యాపీగా ఉండాలో, సాడ్గా ఉండాలో, వాటన్నిటిని అదే డిసైడ్ చేస్తుంది. మీ ప్యాడ్, హాల్ టికెట్, పెన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎగ్జామ్కి యూజ్ చేసే వస్తువులని ఎగ్జామ్ అవ్వగానే ఇంట్లో ఒక దగ్గరే పెట్టండి. దానివల్ల ప్రతిరోజు వెతకడం అనే పని తప్పుతుంది. అండ్ ఏ ఒక్కటి కూడా మీరు మర్చిపోకుండా ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తారు. నెక్స్ట్, ఎగ్జామ్ సెంటర్కి దాదాపు 1/2 అవర్ ముందు చేరేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఎగ్జామ్ సెంటర్ వెళ్ళాక మీరు కామ్ అవ్వడానికి టైం దొరుకుతుంది. ఎగ్జామ్కి ముందు అన్నెసరీ విషయాలు అండ్ టెన్షన్ పడే విషయాలు, భయపడే విషయాలు వేరే వాళ్ళతో కానీ మీలో మీరు కానీ అస్సలు డిస్కస్ చేయకండి. అండ్ ఎగ్జామ్ ఆర్ కంటెంట్కి సంబంధించిన విషయాలు అస్సలు మాట్లాడకండి. సెకండ్ స్టెప్, ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే కాసేపు కళ్ళు మూసుకొని బయట మాట్లాడుకున్న విషయాలు, బయట విన్న విషయాలు అన్నీ వదిలిపెట్టి కాసేపు మైండ్ఫుల్నెస్తో ఉండి మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నారో ఆ సబ్జెక్ట్ని కాస్త గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ప్రశాంతంగా ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అలవాటయ్యే వరకు, ఎగ్జామ్ హాల్ అట్మాస్ఫియర్ అలవాటయ్యే వరకు అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. నెక్స్ట్, ఎగ్జామ్ మూడ్లోకి మీ మైండ్ అండ్ బాడీని తీసుకురండి. నెక్స్ట్, OMR అటెండెన్స్లపై కరెక్ట్గా మీరు సైన్ చేయాల్సిన దగ్గర సైన్ చేయండి. అస్సలు తొందరపడకండి, మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఎందుకంటే దాంట్లో చేసిన తప్పులు మీరు ఎగ్జామ్ రాసి ఎంత బాగా రాసినా మొత్తం బొక్కబడేలా చేస్తుంది. నెక్స్ట్, ఏదైనా తప్పు చేస్తే ఇన్విజిలేటర్కి చెప్పండి. మీ సమస్యను చెప్పడానికి భయపడకండి, మొహమాటం అస్సలు పడకండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది. మా అంటే ఇన్విజిలేటర్ తీస్తాడు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేడు. దాని తర్వాత మీకే మీ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తాడు. నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఆ క్వశ్చన్ పేపర్ ప్రతి పేపర్ ప్రింట్ మొత్తం వచ్చిందా లేదా, ప్రాపర్గా వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ మీ క్వశ్చన్ పేపర్లోని అన్ని ప్రశ్నలు మొత్తం చదవండి. రాని ప్రశ్నల గురించి ఆలోచించి బాధపడే కంటే మీకు వచ్చిన ప్రశ్నలకు ఫస్ట్ సమాధానాలు రాయండి. నెక్స్ట్, సెక్షన్ వైజ్గా మీకు బాగా వచ్చిన జవాబుని మొదటగా, రాని దాన్ని తర్వాతగా రాస్తూ వెళ్ళండి. నెక్స్ట్, మీ చేతిరాత చాలా బాగా ఇచ్చే విధంగా రాయండి. అలాంటి పెన్నే యూజ్ చేయండి. టైంని చూస్తూ రాయండి. మార్కులకి తగిన విధంగా సమాధానాలు రాయండి. ఏదైనా సమాధానం తప్పుగా రాస్తే కొట్టివేత చేయకుండా మళ్ళీ క్వశ్చన్ నెంబర్ రాసి ఆ సమాధానాన్ని సరిగ్గా నీట్గా రాయండి. అప్పుడప్పుడు మీ చుట్టుపక్కల చూసుకోండి. ఎవరైనా చుట్టూ లాంటివి పడేస్తే ఇన్విజిలేటర్కి చూపించండి, మీరు మాత్రం తీసుకోకండి. థర్డ్ స్టెప్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఎగ్జామ్ అయిపోయింది, కానీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే అయిపోయింది. మిగిలిన ఎగ్జామ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ అంటే ముందుగా రాసిన ఎగ్జామ్ అద్భుతంగా రాసినా, చండాలంగా రాసినా దాన్ని మాత్రం అస్సలు పట్టించుకోకండి. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే మంచిగా రెస్ట్ తీసుకొని
మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయాక, ఎంటీ అయిపోయాక నెక్స్ట్ ఎగ్జామ్కి ఫుల్ కాన్సన్ట్రేషన్తో, ఫుల్ ఫోకస్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్స్ అన్నీ పూర్తయ్యాక ఎంజాయ్ చేయడంతో పాటు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కంప్యూటర్ క్లాసెస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఏదైనా స్కిల్స్ లాంటివి నేర్చుకోవడానికి కానీ మీరు ట్రై చేయండి. ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మీరు స్కిల్ఫుల్గా అవ్వండి.